హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రజెంట్ ఇప్పుడు మనం తెనాలి నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గం నుండి ఇప్పుడు రాబోయే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండబోతుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుండి శివకుమార్ గారు, అలాగే జనసేన పార్టీ తరపు నుండి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే టీడీపీ పార్టీ తరపు నుండి ప్రజెంట్ ఎమ్మెల్యే ఇక్కడ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు త్వరలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అసలు ఈ ముగ్గురికి ఇక్కడున్న లోకల్లో పబ్లిక్ ఎవరికి మద్దతు తెలుపబోతున్నారు అంటే తెనాలి నియోజకవర్గంలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రజా మద్దతు ఏ అభ్యర్థికి ఉంది, ఏ పార్టీ వైపు ఉంది అనేది ఇలాంటి అనేక విషయాలు ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజల్ని మనం అడిగి తెలుసుకుందాం. మా పార్టీ అట్లా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లేని వాళ్ళకి కానీ ఇల్లు పడేశాడు. నా బాధ భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు, ఊరు వాళ్ళకి ఇలా మొత్తం పడేశాడు. ఈ క్రీమ్ దోవుతా పనులు చేసిన దాన్ని బట్టి ఎవరు పనులు చేస్తే వాళ్ళకే. నా మీ పేరు సామిరెడ్డి అండి. ఓకే, ఇప్పుడు తెనాలి నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉండబోతుంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ శివకుమార్ గారు అండ్ మనోహర్ గారు, వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిస్తే తెనాలి నియోజకవర్గం డెవలప్ అవుతుంది? రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే బాగుంటుందండి. ఎందుకని ఆయన మాకు అన్ని విధాలా రైతు వారీగా ఆదుకుంటున్నారు. అంటే ఏమేమి చేశారు? మాకు ధాన్యానికి రంగు మారిపోతే కొనిపెట్టారు కేంద్రం పెట్టి. జొన్నలు నష్టపోతే నష్టపరిహారాలు ఇప్పించారు. మాకు అనుకూలంగా ఉంది. అది టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది మా వరకే. అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు, బాగుంది. దానివల్ల మనకి లబ్ధి పొందుతున్నాం కానీ నష్టపోయింది ఏం లేదు. నా మీ పేరు? నా పేరు సీతయ్య అన్న, సీతారామయ్య. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది, అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఇక్కడేమో త్రిముఖ పోరు ఉండబోతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, శివకుమార్ గారు, మనోహర్ గారు, వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిస్తే తెనాలికి ఇప్పుడు నెక్స్ట్ అభివృద్ధి చెంది? మా ఏపు రోడ్లు కాలువలు అన్నీ వేయించారన్న. అది బాగా ఇదివరకు మాత్రం అదే కాలువలు లేకుండా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అన్ని కాలువలు అవన్నీ వేయించారు, బాగానే ఉంటుంది. ఎవరు మొత్తం ఎవరు చేసింది అభివృద్ధి? ఆలపాటి రాజా గారు, నర్ష గారు. నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఆలపాటి రాజా అన్న. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏది గెలిచే? రాజా గారు. ఎందుకని ఆయన అందరికి పని చేస్తుంది. ఏమేమి చేశారు? అన్నీ చేశాడు, ఇల్లు ఇచ్చాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, అంటే ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది? మాకైతే ఇంతవరకు ఈ పార్టీ వల్ల బాగానే ఉపయోగం ఉందండి. మాకు ఇంతవరకు ఏ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. టీడీపీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? మేము ఇప్పుడు ఆల్రెడీ అమ్మగారు చనిపోయారు, దానికి డోక్రా పింఛన్ కానీ ఏమి లేకుండా ఇంటి దగ్గరికి వచ్చి మరీ మాకు మట్టి ఖర్చులకు 5,000 ఇచ్చారు, ప్లస్ 1,95,000 అకౌంట్లో వేశారు. చందన బీమా వర్తించింది. మేము రిస్క్ పడకుండా రేషన్ కార్డు అన్నీ బాగానే ఉండే. అంత ప్రస్తుతానికి మాత్రం మాకు ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు కదా, ఆయన ఎలా ఉంటారు, పబ్లిక్లో ఎలా ఉంటారు? అంటే అందరితో మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మా ఇంటి సందులో కానీ, మా కాకుమనవారి వీధి ఇక్కడ హోటల్ మాది, ఏ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా కానీ చెప్తామంటారు. అలాగే వార్డు కౌన్సిలర్ గారు కూడా ప్రతిరోజు వచ్చి చెత్త తీసుకెళ్ళి వాటి గురించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమంటారు. ఇక్కడే కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు, బాగానే ఉంది. ఆయన కూడా మాట్లాడటంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అమ్మా ఏదైనా మీకు అని చెప్పేసి కాల్స్ వస్తున్నాయి, చెప్తున్నాం. అంతా బాగానే అనిపిస్తాను. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైసీపీయా, టీడీపీయా, లేకపోతే జనసేన? తెలుగుదేశం. ఎందుకని తెలుగుదేశం? మా పార్టీ అట్లా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లేని వాళ్ళకి కానీ చక్కగా పశువు కుంకం కింద డోక్రా మహిళలకు కానీ రైతులకు కానీ మంచి న్యాయం చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ. రాజేంద్ర ప్రసాద్ గారి పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆయన పనితీరు అంటే ఆయన ఏమేమి అభివృద్ధి చేశాడు? నియోజకవర్గంలో రాజేంద్ర ప్రసాద్ గారు చేసినంత అభివృద్ధి మాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదనిపిస్తున్నాం. బ్రహ్మాండంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారి పనితీరు బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ ఆయనే రావాలి, మాకు ఆయనే ఎమ్మెల్యే కావాలి. మాకు డాగర డబ్బులు 10,000 వచ్చినాయి. నా కూతురికి ఎన్నాళ్ళు చదువుకుంటే సైకిల్ వచ్చింది. మాకు తెలుగుదేశం గెలిస్తే బాగుంటుంది. మీ పేరు? దావీదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది? ఎమ్మెల్యేతో గెలవాలనుకుంటున్నారంటే ఇప్పుడు మనం చూస్తున్న పరిపాలన బాగుంది కాబట్టి అదే కావాలని కోరుకుంటాం. రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకని? ఆయన అంటే ఏమేమి చేశారు అభివృద్ధి? అన్ని మేలు చేశాడు. ఇళ్ళకెళ్తున్నాడు, చూస్తున్నాడు,
చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, మంచి చెడ్లు ఏమైనా ఉంటే చేస్తున్నాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు. అంటే టీడీపీ పరిపాలన ఎలా ఉంది? టీడీపీ పరిపాలన అదేగా మరి ఇది. అంటే ఓవరాల్ స్టేట్ వైడ్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? ఇట్లా బాగానే ఉంది, ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఇంతవరకు పేరు పెట్టే పని లేదు, అంత బాగానే ఉంది. టీడీపీ అనే వస్తుందని అనుకున్నాం. కారణాలు మనకు తెలిసిన విషయాలే. అంటే ఏంటి కారణాలు? కారణాలు ఏంటంటే ఇతను చేసే పనులు చాలా వాల్యుబుల్గా ఉన్నాయి. అదర్వైజ్ ఇంకొకరి వల్ల కాదు అనే అభిప్రాయం ఉంది. అందువల్ల మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతేగాని అదర్గా మేము ఒకవేళ అభిమానం ఉండా, కారణాలు మాత్రం సహేతుకంగా ఉన్నాయి అనే అభిప్రాయం మాకుంది. ఇది తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏది గెలిస్తే బాగుంటుంది? మాకు తెలుగుదేశం. ఎందుకని తెలుగుదేశం? అన్నిటికీ ఉపయోగంగా ఉంది మాకు. ఏ పింఛన్లని, డాక్టర్ గ్రూపుల వాళ్ళకి అనేక పథకాలు ఉన్నాయి కదా, దానివల్ల ప్రస్తుతానికి ఉపయోగంగా ఉంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అంటే ఎవరు గెలిచే అవకాశం? పనులు చేసిన దాన్ని బట్టి ఎవరు పనులు చేస్తే వాళ్ళకే ఎక్కువగా ఓటేది. అంటే ఎవరు గెలిచే అవకాశం? యాలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచే అవకాశాలు ఎక్కువ. ఎందుకని ఆయన పనులు అభివృద్ధి పనులు చేసి ఉన్నారు కదా. మున్సిపాలిటీ పనులు అంటే, కాలువలు అంటే, మంచినీళ్ళు అంటే, ట్రక్ డ్రైనేజ్ అంటే ఇలాంటివి చేసి ఉన్నారు. మరి లోన్లని, ఈ డ్వాక్రా పథకాలు కానీ మరి డబ్బులు ఇచ్చుండారు కానీ న్యాయం చేయాలి కదా. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశం. తెలుగుదేశం. ఎందుకని? తెలుగుదేశం ఈ సంవత్సరం చేసిన పనులు, అభివృద్ధి పనులు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ గారు కదా, మరి ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందని చెప్పాలండి. ప్రతి కార్యక్రమానికి ముందుండి అందరిని కలుపుకుంటూ చేస్తున్నారు కాబట్టి పనితీరు బాగుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఆయనైనా లేకపోతే వైఎస్ఆర్ లేకపోతే జనసేన? ఎక్కువ శాతం మేము అనుకోవడం మళ్ళీ తెలుగుదేశం వచ్చిద్దని అనుకుంటున్నామండి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏది గెలిస్తే అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు ఈయన పోలవరం ముందు మెయిన్ పాయింట్ ఏంటంటే రైతులకు పోలవరం కడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అది కడితే రైతులకి అందరికీ ఉపయోగపడుద్ది. రేపు వచ్చే వాళ్ళు కడతారో కట్టరో ఎంతవరకు నమ్మకం. తక్కినవి అంటావా అవి మామూలుగానే చేస్తున్నారు అనుకోండి. మెయిన్ రైతుకల్లా పోలవరమే. అది కడితే నీళ్ళు, ఇప్పుడు జొన్నకు నీళ్ళు లేవు. మొన్న అడిగారు ఎమ్మెల్యే గారిని, 5 TMs నీళ్ళు వదిలేస్తామన్నారు. అది కడితే రైతుకి అనుకూలంగా ఉండిద్ది. రైతులు ఏంది తక్కిన వాళ్ళు ఎవరు లేరు కదా. అది కాబట్టి దీనికే వేద్దామని అనుకుంటున్నారు. ఇదే వచ్చింది అనుకుంటున్నాం. అంటే పోలవరం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారా? మీకు నమ్మకం ఉందా? చేయకపోతే అంతవరకు నేను పోయి వచ్చా, ఇంకొక 15 అడుగులు 20 అడుగులు కడితే మొత్తం అయ్యిద్ది. నా ఉద్దేశం ఏంటంటే సంవత్సరాల కల్లా అయ్యిద్దాం అనుకుంటున్నాను నేను. కరీముల్లా అన్న నా పేరు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అంటే ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిస్తే అభివృద్ధి ఇంకా బాగుంటుంది. అంటే ఏమేమి చేశారు ఇప్పుడు ఆయన 4.5 ఇయర్స్లో? ఇప్పుడు 4.5 ఇయర్స్ పేదలకు ఇల్లులు కానివ్వండి, ఏదైనా కానీ పింఛన్లు కానివ్వండి, ఏదైనా రోడ్ల అభివృద్ధి కానివ్వండి, మురికి కాలువలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది? అంటే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా? ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశాలు ఎక్కువ. రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకని ఆయన చేసిన పనుల్లో ఏ పనులు చెప్తే ఆ పనులకి ముందుంటున్నారు. వార్డులో కానీ స్వచ్ఛ భారత్లో కానీ ఏదైనా మాట చెప్తే మాట నిలబెట్టుకుంటున్నారు. అందరికీ అనుకూలంగా ఉంటున్నారు. ఎవరు పోయినా కూడా 10 రోజులు తీసుకొని రమ్మనకుండా కూడా డైరెక్ట్గా ఆయన అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. దాంతో ఏ ఎన్నగా మీ సమస్యలు ఏముంటే అవి డైరెక్ట్గా తీర్చుకోమన్నారు, తీరుతున్నారు కూడా. ఈ తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎందుకని తెలుగుదేశం? చాలా బాగా చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేస్తున్నారు. బాగా చేశారంట. చంద్రబాబు నాయుడు గారు మరి చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు ఇచ్చారు చూడు, అది మాత్రం చాలా ఫేమస్ అయ్యింది జనంలో. 2 లక్షలు అంటే సామాన్యం అయితే కాదు. మేము ఇన్సూరెన్స్ కట్టుకున్నా అంత రాదు. అదొకటి. చంద్రన్న బీమా పథకం ఒకటి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళకి 30,000 ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు పసుపు కుంకుమ కింద అని చెప్పేసి మాకు ఆడవాళ్ళకి అందరికీ పోయినసారి 10,000 ఇచ్చారు, ఇప్పుడు 10,000 ఇచ్చారు. దాంతో చాలా సంతోషపడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. రోడ్లు కానీ ఏమైనా సరే ఏ ఇబ్బందులు వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే తీరుస్తున్నారు. సార్ మీ పేరు? సుబ్బయ్య. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉండబోతోంది. అంటే 3 పార్టీల నుండి ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది తెనాలి నియోజకవర్గానికి? మన తెలుగుదేశం నాయకుడే రావాలి బయటికి. ఎందుకని తెలుగుదేశం? అన్ని పనులు చేస్తున్నారు వాళ్ళే, మిగతా వాళ్ళు ఏం చేస్తారు?
అన్ని పనులు ఏం చేస్తున్నారు అన్ని పనులు? ఏ ఊరికి గ్రామానికి ఏమేం కావాలి అన్నీ చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు కాబట్టి ఈయనే కావాలి రాజా, ఆలపాటి రాజా. అది అంటే ఈ శివకుమార్ గారని లేకపోతే మనోహర్ గారని వాళ్ళు మనం చేసేది లేదు ఇంతవరకు. కొడాల సుబ్బారావు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏది గెలిస్తే తెనాలి అభివృద్ధి చెందుతుంది? తెలుగుదేశమే గెలవాలి. ఎందుకని తెలుగుదేశం? ఎందుకంటే ఇక్కడ సిమెంట్ రోడ్లు వేశారు, అభివృద్ధి పథకంలో ఉంది, చెరువులన్నీ బాగు చేశారు, ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా గెలవాల్సిందే. వీళ్ళు గెలవంది ఇక అభివృద్ధి ముందుకు వెళ్ళదు. తెలుగుదేశం రావడం బాగుంటుందండి. ఎందుకని తెలుగుదేశం? రాష్ట్రం అభివృద్ధి అయితే అన్ని సౌకర్యాలు పెరుగుతుంది. అంటే ఏమేం చేశారు సౌకర్యాలు? అంటే ఈ 4.5 సంవత్సరాలు ఏమేం చేశాడు? అన్ని అభివృద్ధులు పనులే చేశాడు. ఏం చేసినా పట్టిసీమ ఒకటి కట్టాడు, ఇవన్నీ రైతులు నీళ్ళు ఇచ్చాడు, పంటలు ఇవన్నీ. పోలవరం తయారైంది. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏమీ చేయలే. తిని పారేశారు కానీ ఏం పని అనేది చేయలే. ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? రాజం ప్రసాద్ గారి పనితీరు ఎలా ఉంది? పర్వాలా, రకంగా క్యాన్వాస్ తిరుగుతూ ఉంటాడు. బాగానే చేశాడు. అభివృద్ధి చేశాడా తెనాలికి? కొన్ని పనులు చేశాడు. సార్ మీ పేరు సార్? గౌతమ్ సురేంద్రనాథ్. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉండబోతోంది. మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే తెనాలి బాగుపడుతుంది? తెలుగుదేశం పార్టీ రాజేంద్ర ప్రసాద్ గెలిస్తే తెనాలి బాగుపడుతుంది. ఎందుకని? ఆయన బాగా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారి ఈ పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన వస్తే రైతులకి ఇన్ టైంలో నీళ్లు ఇచ్చి పంటలు పండించాడు ఆయన 4 సంవత్సరాల నుంచి. ఆయన లేకపోతే పట్టిసీమ అనేది ప్రాజెక్ట్ లేకపోతే రైతులకి నోట మట్టి ఏమి దొంగలు దోసుకుని దెబ్బేవాడు ఇప్పటికి. కాబట్టి ఆయన వస్తేనే దేశం మా రాష్ట్రం బాగుపడుతుంది. ఎవరైతే సర్వనాశనం అయిపోతుంది. అది అందువల్ల రాజేంద్ర ప్రసాద్ గారు చాలా కృషి చేసి ఈ టౌన్కి చాలా 200-300 కోట్ల రూపాయల ఫండ్స్ తెచ్చి డ్రైన్స్ కానీ పార్క్ కానీ డెవలప్ చేశాడు. కాబట్టి ఆయనకే వేయాలని మేము వేస్తాం. అది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఈ తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఆలపాటి రాజా గారు. ఎందుకని ఆయన? మాకు ఇల్లు కట్టించుకున్నాం. ఓకే. అంటే అన్నీ బాగానే చేస్తున్నారు. ఓకే. అంటే ఎలా ఉంటుంది? అంటే మీ ఏరియాకి వచ్చి ఎప్పుడన్నా వచ్చి ఆయన ప్రాబ్లమ్ తెలుసుకొని సాల్వ్ చేస్తుంటాడా? చేస్తా. అంటే ఎన్ని నెలలకు వస్తాడు? వస్తారండి, వస్తారు. మరి నువ్వు ఈసారి ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది. మరి ఫస్ట్ ఓటు ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నావు? తెలుగుదేశం. ఎందుకని? మాకు రాజా గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మాకు. అందుకని చెప్పి మా మదర్కి ఇలా ఆపరేషన్ జరిగింది. దానికి రాజా గారి తరఫున సీఎం రిలీఫ్ ఫండ్లో ఒక 1 lakh దాకా ఇప్పించారు మాకు రాజా గారు. దానికోసం వల్ల మేము రాజా గారికి ఓటేయాలని అలా ఉన్నాం. తమ్ముడు నీ పేరు? నిఖిల్ అన్న. అంటే ఫస్ట్ టైం మీకు ఓటర్ హక్కు వచ్చింది కదా, ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నారు. మరి ఫస్ట్ ఓటు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? టీడీపీకి వేయాలనుకుంటున్నారు. ఎందుకని టీడీపీ? అంటే చాలా డెవలప్మెంట్ చేశారు. అందుకని డెవలప్మెంట్ అంటే ఎన్నో రోడ్లు వేశారు, పార్కులు కట్టించారు. అంటే మంచిగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇది పింఛన్ కూడా చూస్తే పెంచారు. అందుకని నేను టీడీపీ వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే తెనాలి అభివృద్ధి చెందుతుంది? ఆలపాటి రాజా గెలుస్తానే తెనాలి అభివృద్ధి చెందుతుంది. ఎందుకని? బాగా చేశారు. రోడ్లన్నీ బాగా నీట్గా, కాలువలన్నీ చేశారు. ఆలపాటి రాజానే రావాలి, చంద్రబాబు నాయుడు కూడా రావాలి సీఎం. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమేమి చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అప్పుడు అమరావతి క్యాపిటల్లో చాలా చేశారు. రోడ్స్ అన్నీ బాగుండే. ఒకప్పుడు ఆ రోడ్స్ చాలా ఇదిగా ఉండేవి. రోడ్స్ అన్నీ బాగా చేశారు. పోలవరం అన్నీ బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు రావాలి. త్రిముఖ పోటీ ఉండబోతోంది. 3 బరిలో ఉంటున్నారు. మరి 3లో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం? ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉన్న దానికి టీడీపీ బాగుందండి. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 30 years అబవ్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కనుక ఆయన కొత్త పథకాలు, నిరుద్యోగ వృత్తి అని, ఈ వ్యవసాయ అగ్రికల్చరల్ దాని మీద ఆయన చాలా ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ పెడుతున్నాడు కనుక దాన్ని అటువంటివి కానీ ఈ పసుపు కుంకుమ పథకాలు కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయి. చాలా స్కీమ్స్ పెడుతున్నాడు. కొద్దిగా ఎక్స్పీరియన్స్గా కొద్దిగా కొన్ని క్యాపిటల్లో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి కనుక ఇంకొక 5 years ఆయన అవకాశం ఇస్తే
పూర్తిగా కంప్లీట్ చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఏ పార్టీ గెలిస్తే తెనాలికి బాగుంటుంది, తెనాలి అభివృద్ధి చెందుతుంది? తెలుగుదేశం గెలిస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక తెనాలినే కాదు రాష్ట్రానికి మిడిల్ ఆఫ్ కన్సెషన్లో ఉంది కాబట్టి పరిపూర్ణంగా అవుతుందని ఒక అభిప్రాయం. అంటే ఏమేం చేశారు ఈ 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు? ఏమీ లేని ఏరియాలో వాళ్ళంతా బిల్డింగ్లు కట్టడం కానీ చేయటం కానీ కార్యాలయాలు తరలించడం కానీ ఇంత ఫాస్ట్గా జరగడం అనేది ఇంపాసిబుల్ జరిగింది. మన ఇల్లు కట్టుకున్న గృహప్రవేశం అవడం వేరు, వచ్చి ఇల్లు కట్టి గృహప్రవేశం అవడం వేరు. ఓకే, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. ఎందుకని తెలుగుదేశం? బాగుందండి పరిపాలన. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా రాధం ప్రసాద్ గారు, మరి ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. ఏమేం చేశారు? ఇళ్ళకి వచ్చి తనే అడుగుతున్నారండి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి మేము చేస్తామని. ఇంటి ప్రతి ఛాన్సార్లు వచ్చారు, ఇప్పటికి వచ్చి అలాగే అడుగుతున్నారు. నాకు ఇదిగో బతుకు తెరువుకి బండి కూడా తనే ఇచ్చారు, నేను దీని మీదే బతుకుతున్నాను. బాగుందండి పరిపాలన, చాలా బాగుంది. అడుగుతున్నారు, బాగానే ఉంది. పింఛన్ పెట్టారు, వస్తుంది. మరి నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? అట్ట చెబుతామయ్యా. అంటే మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు మరి రాజం ప్రసాద్ గారు రావాలా లేకపోతే శివకుమార్ రావాలి? ఎందుకని ఆయన? ఆడవాళ్ళకి కత్తి సాయం చేస్తున్నారు కదా, కత్తి లోన్లు పెట్టుకుంటే లోన్లు ఇస్తున్నారా, పింఛన్లు ఇస్తున్నారా లేని వాళ్ళకి? మరి ఏదన్నా సాయం కావాలంటే చేస్తున్నారు కదా. మరి అంతవరకే మాకు తెలుసు, వాళ్ళు పెద్దోళ్ళు కదా, ఏది అనుకుంటున్నాం. మరి దేవుడిది ఎట్ట పెడతాడు, ఎట్ట వస్తుందో. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది మామ? చంద్రబాబు లేకపోతే జగన్? చంద్రబాబే అనుకుంటున్నాం. ఎందుకని చంద్రబాబు? ఫస్ట్ నుంచి నాకు అదే అభిమానం, రామారావు దగ్గర నుంచి అదే అభిమానం. ఓకే, అది ఏమేం సాయం చేశాడు చంద్రబాబు? చేసినంత వరకు ఇప్పుడు పింఛని 200 వల్ల 2000 అయింది. డబ్బుల గురించి కాదు, ఫస్ట్ నుంచి అభిమానం అది. నాకు అది అభిమానం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా రాజం ప్రసాద్ గారు, టీడీపీ తరపున, మరి ఆయన ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని కలుస్తుంటాడా, సమస్యలు పరిష్కరిస్తాడా? వస్తున్నారు, అడుగుతున్నారు. మాకు ఆయనకి చెప్పే అంత ఇక్కడ సమస్యలు ఏవి లేవు, అందుకని ఉన్నంతవరకు చెబుతున్నాము. సరే చూస్తానమ్మా అంటున్నాను. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో త్రిముఖపూరు ఉండబోతుంది కదా, మరి ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ అభ్యర్థి గెలిస్తే తెనాలి అభివృద్ధి చెందుతుంది? మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని ఆయన? అంటే ఇక్కడ ప్రజాసేవ కానీ అంతా బాగానే అడిగి ఇంటింటికి డోర్ టు డోరు తిరుగు సమస్యలు ఏంటి అనే దానికోసం అడిగి సమస్యలు ఏంటి అనే దానికోసం తీరుస్తున్నాడు కాబట్టి అతనైతే. అంటే ఏమేమి చేశారు అభివృద్ధి? ఏమేమి చేశారు? అంటే అభివృద్ధి అంటే ఇప్పుడు ఏదన్నా సైడ్ కాలువలు ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ఎమ్మటే మున్సిపాలిటీ కమిషనర్కి కానీ లేదా చైర్మన్కి కానీ ఎమ్మటే చెప్పేసి చేయటం కానీ ఏదైనా సమస్యలు అట్లాంటివి తీరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది మరి? 4.5 బాగుంది. అంటే ఏం చేసింటే సార్, జనసేవలో ఇప్పుడు జనం కోసం అన్నీ కూడా అభివృద్ధి పనులు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, ఇప్పుడు నవనిర్మాణం చేస్తున్నాడు, అన్నీ బాగున్నాయి కదా. ఆయన అయితేనే కరెక్ట్గా చేస్తాడన్న ఆలోచన అభిప్రాయం మాకుంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది? తెలుగుదేశం గెలిస్తే బాగుంటుంది. ఎందుకని తెలుగుదేశం? వాళ్ళ ప్రభుత్వం బాగుంది. అంటే ఏమేమి చేశారు? మహిళలకి కానీ వృద్ధులకు కానీ అన్ని విధాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే రాజం ప్రసాద్ గారు కదా, మరి ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది ఆయన పని. ఎప్పుడన్నా వచ్చే సమస్యలు పరిష్కరిస్తారు, కనుక్కుని వెళ్తారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎమ్మెల్యే గారు పేరు రాజేంద్ర ప్రసాద్ గారే. ఎందుకని ఆయన? ఇప్పుడు ఉన్నటికి చేస్తున్నాడు కదా, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఆయనే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏమేమి చేశారు? ఇంటి పట్ల చేశారు, మరి డ్వాక్రా తరపున చేశారు, వృత్తిపరంగా పెట్టుకున్నవి వచ్చినాయి, ఇవన్నీ చేశారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? 3 పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది?
ఎవరు గెలుస్తా అంటే అందరికీ చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని, పసుపు కుంకుమ ఆడపడుచులు మామూలుగా ఈ పెళ్ళిళ్ళు పెళ్లి కానుకని చంద్రన్న బీమా అని అన్నీ ఇస్తున్నారు కదా, అందువల్ల ఆయనే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయనే వస్తే బాగుంటుంది. అందరికి హౌసులు ఇచ్చారు, మళ్ళీ పసుపు కుంకుమ ఇచ్చారు, వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారు, మళ్ళీ ఇంకా ఒంటరి మహిళలకి ఇచ్చారు, నిరుద్యోగ వృత్తి కింద ఇచ్చారు, వాళ్ళందరికీ ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? రాజంప్రసాద్ ఎమ్మెల్యే గారు కూడా బాగానే చేస్తున్నారు, మాకంతా బాగానే చేశారు. వచ్చే సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? నాకా చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు? నాకు ఆయన బిట్ట పెడుతున్నాడు. ఏమేమి ఇచ్చాడు? ఏమేమి ఇచ్చాడంటే మాకు పెట్టేవాళ్ళు లేకపోయినా కూడా అయ్యో మాకు తగ్గాయి మాకు ఇస్తున్నాడు. ఏమేమి ఇస్తున్నాడు అంటే పింఛన్లు ఎంత వస్తుంది? అది వరకు 200 కాడి నుంచి వచ్చినాయి, 1000 చేశారు, 2000 చేశారు, బియ్యం ఇస్తున్నారు. బాగా చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉంది? రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు ఆయన వస్తుంటాడా మీకు? రత్నకుమారి. ఓకే, మరి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు? నేను కొన్ని చేస్తున్నారు కదా అందరికి. ఏమేమి చేశారు? ఇన్ని పెన్షన్ వస్తుంది. ఇప్పుడు వచ్చే నియోజకవర్గంలో ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశమే వచ్చేదాన్ని. ఎందుకని తెలుగుదేశం? ఏమో మంచి చేశాడు కదా. ఏమేమి చేశారు? చేసిన ఇప్పుడు చెప్పాం కదండి. ఇంకేం చేశారు అంటే ఏమేమి చేశారు? అమ్మాయి పెళ్లికి ఇచ్చారు, దులన్ పథకం కింద 50,000 వచ్చినాయి. దులన్ పథకం కింద 50,000 వచ్చినాయండి. ఇల్లు కట్టుకోవడానికి లోన్ శాంక్షన్ అయింది, 2.5 లక్షలు మాకు ఇస్తున్నారు. మళ్ళీ మా అమ్మకి పింఛన్ వస్తుందండి 2,000. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి మనం ఓటేయాలని గెలిపించాలని అనుకుంటున్నాం. ఆలపండ్ర ప్రసాద్ గారు మాకుండి సహాయం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.